హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు క్రిప్టో మైనర్. సో ఇవాళ వీడియో వచ్చేసి క్రిప్టో వాలెట్స్ గురించి అండి. సో లాస్ట్ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే క్రిప్టోని ఎలా మన ఎక్స్చేంజ్లోకి మార్చుకోవాలి, ఎక్స్చేంజ్ నుంచి ఎలా మనం బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఎవరైనా మిస్ అయితే ఒకసారి లాస్ట్ వీడియో చూడండి, నేను కింద కామెంట్లో డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇవాళ వీడియో వచ్చేసి వాలెట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, వాలెట్లో టైప్స్ ఏముంటాయి, తర్వాత ఏది సేఫ్ ఏంటి, మన ఫ్రీ క్రిప్టో మైనింగ్ కూడా వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా ఏంటి, ఈ ప్రాసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా ఇంపార్టెంట్ అది. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి టూ టైప్ ఆఫ్ వాలెట్స్ ఉంటాయండి. ఇందులో మనకి సాఫ్ట్వేర్ వాలెట్ ఉంటుంది, దాన్ని హాట్ వాలెట్ అని కూడా అంటారు. ఇంకోటి హార్డ్వేర్ వాలెట్ అండి. సో ఈ డిఫరెన్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సేఫ్టీ టిప్స్ కూడా చెప్తానండి, ఎలాగ మనం క్రిప్టో అనేది జాగ్రత్తగా ఎలా సేవ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలని చెప్పి. తర్వాత ఫ్రీ క్రిప్టో మైనింగ్ హార్డ్వేర్ దాంట్లో వాలెట్లోకి మనం స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా లాస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫ్రీ మైనింగ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ లాస్ట్ పాయింట్ అనేది చూడాలి. సో ఈ ఫస్ట్ 2 పాయింట్స్ అనేది చూస్తే కానీ మీకు లాస్ట్ అనేది అర్థం కాదు. సో ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వద్దామండి. ఫస్ట్ సాఫ్ట్వేర్ వాలెట్ గురించి వద్దాము. సో సాఫ్ట్వేర్ వాలెట్ని హాట్ వాలెట్ అని కూడా అంటారు. ఇదేంటంటే మనం మామూలుగా మీరు ఆల్రెడీ దీని గురించి పేర్లు వినే ఉంటారు, ట్రస్ట్ వాలెట్ అని, మెటామాస్క్ అని. మామూలు యాప్ రూపంలో కానీ సాఫ్ట్వేర్ రూపంలో కానీ మన కాయిన్స్ని స్టోర్ చేసుకుంటే వాలెట్లోని దాన్ని సాఫ్ట్వేర్ వాలెట్ అంటారండి. సో ఇది చాలామందికి ఐడియా ఉంది. ఐడియా లేని వాళ్ళ గురించి ఇది పెట్టాను, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ ఏనండి. ఇవి నేను జస్ట్ ఏం ప్రమోషన్ గురించి ఏమి ఇవి ప్రమోట్ చేయట్లేదు, జస్ట్ నేను ఎగ్జాంపుల్ పర్పస్ చెప్పాను అంతే. నెక్స్ట్ వచ్చేసి వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫ్రీగా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. మనం ఏదైతే మన మైనింగ్ చేసుకుంటున్నా దాంతో ఫ్రీగా కనెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎవరైతే క్రిప్టో కొంటున్నారో వాళ్ళు ఈజీగా వీటితో కనెక్ట్ అయ్యి ఎంచక్క ట్రాన్సాక్షన్స్ అవి చేసుకోవచ్చు. స్మాల్ అమౌంట్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. తర్వాత బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది ఈ వాలెట్ అనేది, సాఫ్ట్వేర్ వాలెట్ అనేది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఇవ్వండి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. ఏంటంటే ఎవరికైనా మీరు ఇవి షేర్ చేసినా కానీ, డీటెయిల్స్ షేర్ చేసినా కానీ, లేకపోతే మీరు ఏదైనా కనెక్ట్ అయిపోయినా కానీ మీ నుంచి ఉన్న కాయిన్స్ వాళ్ళు తీసేసుకోవడం అనేది జరుగుతుంది. మామూలుగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటే మనకు తెలిసిందే కదా, హ్యాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత కొన్ని ఫేక్ యాప్స్ అయ్యి ఉంటాయి, అందులో మనం లింకప్ చేసుకుంటారు చాలామంది తెలియకుండా. సో ఇదేంటంటే ఏదైతే మనం డైలీగా యూజ్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఏదైనా కొత్త కాయిన్స్ ఉన్నాయి దాన్ని టెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారో, స్మాల్ అమౌంట్స్ ఉన్న వాళ్ళు ఇది వాడుకుంటే బెస్ట్ అండి. సో ఇది డిసడ్వాంటేజెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది హార్డ్వేర్ వాలెట్ గురించి చూద్దామండి. సో హార్డ్వేర్ వాలెట్ అంటే మన పేర్లోనే ఉంది, మనం ఏవైతే హార్డ్వేర్స్ ఉంటాయో, డివైజెస్ ఉంటాయో అందులోని మనం క్రిప్టోని స్టోర్ చేయొచ్చండి. మన న్యూస్లో వింటూ ఉంటాం, హార్డ్వేర్లో పెడితే హార్డ్వేర్ పోయింది, చాలా లాస్ అయిపోయారు అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. సో చాలామందికి హార్డ్వేర్ వాలెట్స్ గురించి తెలియదండి. సో హార్డ్వేర్ వాలెట్ ఏంటంటే ఒక ఫిజికల్ డివైస్, దాంట్లో కూడా మన క్రిప్టో అనేది స్టోర్ చేసి, ఎలాగ ఆఫ్లైన్లో, ఆన్లైన్తో కనెక్ట్ ఉండదు ఇంటర్నెట్తో, ఆఫ్లైన్ ద్వారా ఇవి కొన్ని ఉన్నాయండి డివైజెస్. అవి లెడ్జర్ అని చెప్పి, ట్రీజర్ అని చెప్పి, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్స్ కింద ఒకటో రెండో చెప్పాను మీకు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటేనండి, మనం ఏవైతే ప్రైవేట్ కీస్ అయి ఉంటాయి, ఫ్రేజెస్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఆఫ్లైన్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎవరికి షేర్ చేసుకునే అవసరం లేదు, ఎక్కడ పెట్టిన అవసరం లేదు. తర్వాత మన డివైస్ ఉంటే ఇక్కడ రిమోట్గా ఉంటే ఎవరు హ్యాక్ చేయగలరు చెప్పండి. మామూలుగా ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటే హ్యాక్ చేయగలరు, కానీ మామూలుగా అయితే చేయలేరు కదా. సో లాంగ్ టర్మ్ హోల్డింగ్ అంటే నేను ఇలా కొనేసి నేను దాచేసుకుంటాను అనేసి ఉన్న వాళ్ళకి, లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటిది యూజ్ అవుతుందండి హార్డ్వేర్ వాలెట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల కూడా మరి డిసడ్వాంటేజెస్ అంటే ఏం కాదు. మరి ఇది సాఫ్ట్వేర్ అంటే ఫ్రీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, మరి హార్డ్వేర్ అంటే మరి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా. సో మరి అమౌంట్ ఖర్చు అవుతుందండి. నేను ఆన్లైన్లో చూసిన దాన్ని బట్టి ఏంటంటే స్టార్టింగ్ ఒక 4-5 వేల నుంచి ఉంటుంది. అవి కొన్ని చూశాను, అవి నేనైతే ప్రమోట్ చేయదలుచుకోలేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను.
సో అదేమన్నా మీరు మర్చిపోయి బ్యాకప్ చేయకుండా ఉంటే మరి పోద్ది మరి అది కూడా మరి. ఫర్ ఫ్రీక్వెంట్ ట్రేడింగ్ నేను ఇవాళ కొని మళ్ళీ రేపు అమ్మేస్తాను, ట్రాన్సాక్షన్ చేసేస్తానంటే ఇది పనిచేయదండి హార్డ్వేర్ వాలెట్ అనేది. సో ఇది ఎందుకు పనిచేయదు, ఎవరికంటే యూజ్ అవుతుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఇవాళ కొనేసి పెట్టేసుకోవడం, లేకపోతే ఎక్కువ అమౌంట్స్ పెడతారు కదండి, లక్షల్లోని 2 లక్షలు 3 లక్షలు ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి. తర్వాత సీరియస్గా ఎవరైతే ఎక్కువ కాలం ఉంచుకుని చేద్దాం అనుకుంటున్నారో క్రిప్టోని, వాళ్ళకి ఇది హార్డ్వేర్ వాలెట్ అనేది యూజ్ అవుతుందండి. సో ఇవి డిసడ్వాంటేజెస్. సో ఓవరాల్గా సేఫ్టీ టిప్స్ ఏంటంటే, మీరు ఎక్కడ కూడా ఒక ఫ్రేజ్ ఉంటుందండి, ఒక కీ లాంటిది, అది ఒక దగ్గర మీరు పేపర్లో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరితోనే సీడ్ ఫ్రేజ్ అనేది షేర్ చేసుకోకండి. అదో ఎంటర్ చేస్తేనే మనకి మన వాలెట్ అనేది ఓపెన్ అయ్యి మనం ట్రాన్సాక్షన్స్ అవి చేసుకోవడానికి అవుతుంది. అది ఒక కీ లాంటిది అనమాట. సో మీరు హార్డ్వేర్స్ అవి కొనేటప్పుడు కూడా చూసుకుని అఫీషియల్ వెబ్సైట్స్లోని అది ట్రస్టెడా కాదా అవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి, ఏవి పడితే అవి తీసుకోకండి. తర్వాత వాలెట్ కూడా మీరు వాలెట్స్ కూడా కనెక్ట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయండి. తర్వాత సపోర్ట్ కూడా, వాలెట్ సపోర్ట్ మెసేజెస్ కొన్ని ఫేక్ అవి వస్తుంటాయండి, అవి కూడా మీరు చూసుకొని మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. ఐదర్ సాఫ్ట్వేర్ వాలెట్ అయినా కానీ హార్డ్వేర్ వాలెట్ అయినా కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సేఫ్టీ టిప్స్ అండి. నెక్స్ట్ది కూడా ఎప్పుడు సాఫ్ట్వేర్ వాడాలి, ఎప్పుడు హార్డ్వేర్ వాడాలో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్పాను చూడండి ఒకసారి. ఏదంటే మన క్రిప్టో వాల్యూ అనేది తక్కువ ఉందనుకోండి, సాఫ్ట్వేర్కి వెళ్ళిపోండి. అదే మీరు ఎక్కువగా చేస్తున్నారు అనుకుంటే, ఎక్కువ వాల్యూస్ అవి చేసుకుంటున్నారంటే అప్పుడు మీరు హార్డ్వేర్ అనేది వెళ్ళండి. అదొక సజెషన్ అండి. సో ఇవి సేఫ్టీ టిప్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇదండి. నేను మెయిన్ వీడియో దేనికి ఎక్స్ప్లెయిన్ చేశానంటే, అదంతా ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇది సెకండ్ హాఫ్. సెకండ్ పార్ట్ హైలైట్గా ఉంటుంది, ఇక్కడ నుంచి చూడండి. మెయిన్ ఏంటంటే మన ఫ్రీ క్రిప్టో మైనింగ్ గురించి మనం వీడియోస్ చేస్తుంటాం కదా. సో మన ఫ్రీ క్రిప్టో మైనింగ్ లిస్టింగ్ అయిన తర్వాత మనం సాఫ్ట్వేర్ వాలెట్ ఆల్రెడీ మనం కనెక్ట్ చేసుకున్నాం, ఆల్రెడీ ఏది మెటామాస్క్ అని, ట్రస్ట్ వాలెట్ అని చెప్పి. అవి కాకుండా హార్డ్వేర్ వాలెట్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ సేవ్ చేసుకోవాలనుకుంటే దానికి ప్రాసెస్ ఏంటనేది మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఇది ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, చాలా మిస్ అవ్వకుండా వినండి. సో ముందు ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాను, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి, అదంటే ఏంటి. ఇప్పుడు రియల్గా మన ఫ్రీ క్రిప్టో మైనింగ్ గురించి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో సపోర్ట్ చేస్తాయంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మన హార్డ్వేర్ వాలెట్లో మన ఫ్రీ క్రిప్టో మైనింగ్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి ఏంటనే చెప్తాను చూడండి. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే బ్లాక్ చైన్ అనేది సపోర్ట్ చేయాలి. ప్రతి ఫ్రీ క్రిప్టో మైనింగ్ మనం ఏదైతే మైనింగ్ చేస్తున్నామో అన్ని కంపెనీస్ చాలా వరకు ఏంటంటే ఒక బ్లాక్ చైన్ సపోర్ట్ తీసుకుని వస్తాయి. దానికంతూ ఒక ఓన్గా బ్లాక్ చైన్ కాకుండా ఒక సపరేట్గా ఏవో 1 or 2 తప్ప మిగతా 90% అన్నీ కూడా ఏంటంటే ఐదర్ ఈథీరియం కానీ, లేకపోతే పాలిగన్ బ్లాక్ చైన్ ఆధారిత మైనింగ్ యాప్ అంటారు, లేకపోతే సొలానా అంటారు, లేకపోతే బిట్ కాయిన్ అంటారు. ఇవన్నీ కూడా ఆ సపోర్ట్ ఆల్రెడీ వాటి బ్లాక్ చైన్ ఉంటుంది కాబట్టి అదే బేస్ చేసుకుని వస్తాయి అన్నమాట. సో అలాంటివి బేస్ చేసుకుని వచ్చినప్పుడు ఏవైతే మన హార్డ్వేర్ వాలెట్స్ అనుకున్నా అవి సపోర్ట్ చేస్తాయి. ఆల్రెడీ హార్డ్వేర్ వాలెట్స్ వీటికి సపోర్ట్ చేస్తాయి కాబట్టి మనం ఏవైతే మన టోకెన్స్ ఉన్నాయో ఫ్రీ క్రిప్టో మైనింగ్స్ అవి కూడా ఈ సపోర్ట్తో వస్తాయి కాబట్టి ఇక్కడ మనకు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇందులో హార్డ్వేర్ వాలెట్లో. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2 చూద్దామండి. కండిషన్ నెంబర్ 2లో ఏంటంటే ఏదైతే మన టోకెన్ ఉంటుందో ఆ టోకెన్ ఇవి హార్డ్వేర్వి సపోర్ట్ చేయాలి. కొన్ని ఏంటంటే ఈ పలానావి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కొన్ని హార్డ్వేర్స్ వస్తాయి అన్నమాట. సో అవి సపోర్ట్ చేస్తే కనుక మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. అవి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఇది స్టోర్ చేయడానికి అది వాళ్ళు అలౌ చేస్తారు. సో ఒకవేళ ఇది లేకపోయినా కానీ మన బ్లాక్ చైన్ సపోర్ట్ లేకపోయినా కానీ టోకెన్ వాళ్ళు సపోర్ట్ చేస్తే మాత్రం అది పాసిబిలిటీ ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ పెట్టాను చూడండి. ఇఫ్ ద కాయిన్ ఈజ్ న్యూ అండ్ యూ కెన్ స్టిల్ స్టోర్ ఇఫ్ ద టోకెన్ ఈజ్ సపోర్టెడ్ నెట్వర్క్ ERC20 ఈ 20 సపోర్ట్ చేసినా పర్లేదు, లేకపోతే ఈ లెడ్జర్స్ ఏవైతే ఈ టూల్స్ ఉన్న డివైజెస్ అవి సపోర్ట్ చేసినా పర్లేదు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ పాయింట్, నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. నెక్స్ట్ ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి
ఏవైతే మీరు ఇది చేస్తారో అది అలో చేయాలండి. మనం ఏదో ఫ్రీ మైనింగ్ చేసుకుంటున్నామో వాళ్ళు ఏంటంటే విత్‌డ్రా చేసుకోవడానికి ఎక్స్చేంజెస్లోని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లాక్ చేయకుండా ఉండాలి. లాక్ చేయకుండా ఉండి ఫ్రీగా మనం అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఉంటేనే మనం హార్డ్వేర్లోకి మూవ్ చేసుకోగలుగుతాం. లేకపోతే మనం మూవ్ చేసుకోలేము. అది చాలా థర్డ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైనల్గా ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, లిస్టింగ్ అవ్వాలి, సపోర్టెడ్ బ్లాక్ చైన్ ఉండాలి, తర్వాత విత్‌డ్రా ఎనేబుల్ ఉండాలి. లాక్ చేసుకుని ఉంటే అవ్వదు, విత్‌డ్రా చేసుకునేటట్టు ఉండాలి. సపోర్టెడ్ బ్లాక్ చైన్ అంటే ఏదో బిట్ కాయిన్ కానీ ఇథీరియం కానీ ఇవన్నీ కూడా సపోర్ట్ చేసి ఉండాలి. అప్పుడే మన హార్డ్వేర్ వాలెట్లో ట్రాన్స్ఫర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. సో దట్స్ ఇట్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుని అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకెక్కడా చెప్పరండి. దీని గురించి ఎలా విత్‌డ్రా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప అందరూను ఎలాగుంటుంది, దీని బ్యాక్ అండ్ ప్రాసెస్ ఏంటి, ఫ్రీ క్రిప్టో మైనింగ్ ఒక లిస్టింగ్ అయిన తర్వాత ఎలా విత్‌డ్రా చేసుకోవాలి, అందులో వాలెట్స్ ఉంటాయి, వాలెట్స్కి ఎక్స్చేంజెస్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి. ఒకసారి మొత్తం అన్ని క్లియర్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ప్రజెంటేషన్ రూపంలో మీ ముందు తీసుకొస్తున్నాను. సో నాకు చిన్న బూస్టప్ కింద మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేశారంటే నాది ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా నేను ఇలాంటి వీడియోస్ అన్నీ చేసి ఇంకా మంచిగా ప్రమోట్ చేసి ఇంకా మీకు ముందుకు తీసుకురాగలనండి. సో నాది ఇక్కడ నా ఛానల్ తెలుసుకోండి, తెలుగు క్రిప్టో మైనర్, నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఐడి పెట్టాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసి లేకపోతే కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో మైనర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.